హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు పూర్ణ ఉత్తానాసనము లేదా పాదహస్తాసనము. ఈ పాదహస్తాసనము పూర్ణ ఉత్తానాసనం మనము రోప్ వాల్ సహాయంతో చేయబోతున్నాము. రోప్ వాల్ సహాయంతో ఈ ఆసనం ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తామో చూద్దాము. రోప్స్ని ఉపయోగిస్తూ ఈ ఆసనంలో మనము ముందుకి వంగడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది ఫార్వర్డ్ బెండ్ ఆసనము. ఫార్వర్డ్ బెండ్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ అందరూ ఫార్వర్డ్ బెండ్ చేయడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు? అలానే కాకుండా ఫార్వర్డ్ బెండ్ సరిగ్గా చెయ్యరు కూడా. ఎందుకు? వీటి కారణము వీపు, నడుములో పెయిన్ ఎక్కువ అవుతుందండి. నాకు సయాటికా ఉంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను స్పాండలోసిస్ ఉంది, నేను ఫార్వర్డ్ బెండ్ చేయొద్దు కదా అని చాలామంది అంటారు. అలానే చాలామంది ఫార్వర్డ్గా బెండ్ అయిపోతే తలలో ఏమో అయిపోతుంది, నాకు తల తిరిగిపోతుంది, ఇవన్నీ అంటుంటారు. మంచి వస్తువులని ఎప్పుడైనా మనము ఫుల్ హార్ట్తో తొందరగా అంగీకరించము కదా. చెడ్డవి చాలా బాగుందంటాము. అలానే ఫార్వర్డ్ బెండ్స్ కూడా మన శరీరానికి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము కూడా. అందు గురించి ఈ యొక్క ఆసనాలు చాలా ఎక్కువగా బెనిఫిట్ని మన శరీరంలో కొంత సమయంలో తీసుకొస్తాయి. ఈ యొక్క ఆసనంలో ఉండాలి, తట్టుకోగలగాలి. అది చేయగలిగితే మనకు ఈ ఆసనము చాలా మేలు చేస్తుంది. మెల్లమెల్లగా చేయండి, ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నించండి, భయపడకండి. మీకు స్పాండిలోసిస్, సయాటికా అలాంటివి ఉన్నా ఆ యొక్క ప్రాబ్లమ్స్తో పెయిన్ కంప్లీట్గా తగ్గేలాగా మీరు ఎక్సర్సైజ్ చేయండి. అలా పెయిన్తో బయటికి వచ్చేసిన తర్వాత మీరు ఈ ఆసనాన్ని ప్రయత్నించినట్టయితే కంప్లీట్గా చేయగలుగుతారు. ప్రతిరోజు మనము ఫార్వర్డ్ బెండ్ చేసి ప్రతిరోజు మనము కాళ్ళని ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసినట్టయితే, హ్యామ్స్ట్రింగ్స్ని, నడుముని ఎక్సర్సైజ్ బాగా చేసినట్టయితే ఫార్వర్డ్ బెండ్స్ ఈజీగా వస్తాయి. ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా ఫార్వర్డ్ బెండ్ చెప్తుంది. అలానే ఫార్వర్డ్ బెండ్ చేయడం వలన స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కంపల్సరీగా చేయాలి. వాల్ దగ్గరికి వెళ్ళి చేద్దాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళండి. మోకాళ్ళపై వెళ్తూ వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా వీపుని వార్మప్ చేయకుండా ఏ ఆసనం చేయకూడదు. బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఫార్వర్డ్ బెండ్ ఆసనము అస్సలు చేయలేము. అలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో ఇలా మడమలని పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మడమలని పైకి కిందికి చేయండి. కాళ్ళని పైకి కిందికి చేయండి. అలా పైకి పెట్టేసి అక్కడే ఉండండి. కిందికి పెట్టేసి నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇలా కాళ్ళని బాగా వార్మప్ చేయాలి. వార్మప్ చేసి ఇప్పుడు మనము పైకి వచ్చేసి ఇలా లాటరల్గా బెండ్ అవుదాము. లాటరల్గా బెండ్ అవుతూ శరీరంలో ఉండే సైడ్ భాగాలని కూడా బాగా వార్మప్ చేసుకోవాలి. అలా వార్మప్ చేసి ఇప్పుడు మనం ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వమనగానే చాలామంది వ్యక్తులు ఇక్కడే ఉంటారు. ఎందుకు? ఇదంతా లాగుతుంది వాళ్ళకి. ఇంతకంటే నడుము కిందికి వెళ్ళటం లేదు. మీరేం చేయాలి? ముందుగా పైన కూర్చోవడము ఆపేసి కింద కూర్చోవడానికి ప్రయత్నించండి.
దాని తర్వాత మోకాలని ఇలా కొద్దిగా బెండ్ చేయండి. మోకాలని ఇలా బెండ్ చేసి నడుము కింది భాగం నుంచి బెండ్ అవ్వాలి. చాలామంది వ్యక్తులు ఇక్కడ వీపు నుంచి బెండ్ అవుతారు. ఇలా వీపు నుంచి బెండ్ అవ్వకండి, నడుము నుంచి కింది భాగం నుంచి బెండ్ అవ్వండి. బ్యాక్ పెయిన్ ఉందండి, పర్వాలేదు, మోకాలని బెండ్ చేయండి. అలా బెండ్ చేసి ఇలా కిందికి రావాలి. కిందికి వచ్చినప్పుడు చేతులను ఇలా పెట్టాలా? కాదండి, చేతులని ఇలా వెనకాలకి తీసుకొని వచ్చి పాదం యొక్క చెరో వైపు పెట్టండి. అలా పెట్టేసి తలని కిందికి వాల్చాలి. తలని కిందికి వాల్చగానే తల తిరుగుతుంది. అవును, తల తిరగాలి. ఎందుకంటే ఇక్కడ రక్తము మన తలలో ప్రసరిస్తుంది. ఆ రక్త ప్రసరణ తలలో పెరుగుతుంది. అందుకే మన తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. తలని కిందికి వాల్చండి. తలని మోకాళ్ళ వైపు తీసుకెళ్ళాలి. చాలామంది వ్యక్తులు పృష్ఠభాగాలని ఇలా వెనకాలకి చేస్తారు. వెనకాలకి చేయకూడదు, పృష్ఠభాగాన్ని ముందుకు చేయండి. పడిపోతానండి. ఎలా పడతారండి మీరు? కింద చేతులు ఉన్నాయి కదా. ఇలా వెయిట్ ముందు చేయగానే మడమలు లేపుతారు. మడమలని లేపకూడదు, మడమలని కింద ప్రెస్ చేయాలి. వెయిట్ని ముందుకు షిఫ్ట్ చేయండి. తలని లోపలికి చేయండి. చేతులను ఇలా స్ట్రైట్గా పెట్టకండి, చేతులని బెండ్ చేయండి. ఫార్వర్డ్ బెండ్లో మన బాడీని రిలాక్స్గా పెట్టాలి. రక్త ప్రసరణ బాగా జరగాలి. నడుములో ఈ యొక్క కాళ్ళల్లో స్ట్రెచ్ ఇంటెన్స్గా పడాలి. అదే ఫార్వర్డ్ బెండ్. పైకి వచ్చేయండి. తలలో రక్త ప్రసరణ బాగా పెరగడం వలన స్ట్రెస్ని ఈ యొక్క ఆసనం తగ్గిస్తుంది. నడుములో ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుతుంది. కాళ్ళ వెనకాల ఉండే కండరాలని పైలో రక్త ప్రసరణ బాగా పెరిగించి ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది. ఇప్పుడు మనము ఈ బెల్ట్ని పట్టుకోవాలి. బెల్ట్ని పట్టుకొని ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. పడతామండి. ఎలా పడతాము? బెల్ట్ని పట్టుకున్నాం కదా. కాదు, ఈ పై బెల్ట్ కాకపోతే కింది బెల్ట్ని పట్టుకోండి. లేదా ఈ కింది బెల్ట్ పై భాగాన్ని పట్టుకోండి. పడరు కాబట్టి బ్యాలెన్స్ బాగా చేయగలుగుతారు. తలని ఇంకా వెనకాలకి చేస్తూ పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఉండండి. రాను రాను మీ కాళ్ళు స్ట్రైట్గా అయిపోవాలి. పొట్టని బాగా బిగించండి. పొట్ట పెద్దగా ఉంది కాబట్టే మీరు కిందికి వంగలేకపోతున్నారు. పొట్టని లోపలికి స్క్వీజ్ చేస్తూ తలని కిందికి వాల్చండి. కావాలంటే కాళ్ళ వేలని పైకి చేయవచ్చు. దీంతో మన కాళ్ళలో పడే ఇంటెన్సిటీ, స్ట్రెచ్ చాలా తీవ్రంగా అవుతుంది. కావాలంటే చేతులని ఇలా పై బెల్ట్ కూడా తీసుకెళ్ళవచ్చు. ఎంత పైకి చేతులని తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. పడే ఛాన్స్ అస్సలు ఉండదు. అయితే రోప్ని టైట్గా పట్టుకోవాలి. తలని లోపలికి చేస్తూ ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండండి. మెడని రిలాక్స్గా పెట్టాలి. కళ్ళని మూసుకోండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉండి మోకాలని బెండ్ చేసి నెమ్మదిగా ఇలా చైల్డ్స్ పోస్లో వెళ్ళిపోండి. లేదా పూర్ణ ఉత్తాసనం తర్వాత చైల్డ్స్ పోస్ చాలా మంచిది. ఎందుకు మంచిది? తలలో ఎక్కువైన రక్త ప్రసరణ బాగా నార్మల్గా అవుతుంది. చైల్డ్స్ పోస్లో మనము కళ్ళని మూసిపెట్టి రిలాక్స్ అవుతున్నాం కాబట్టి తొందరగా బ్యాలెన్స్కి వచ్చేస్తాము. ఏ తొడ కండరాలు హ్యామ్ స్ట్రింగ్స్లో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడిందో
ఆ హ్యామ్స్ట్రింగ్స్కి కూడా ఇక్కడ రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఇలా ఫార్వర్డ్ బెండ్లో కొంతసేపు ఉండి నెమ్మదిగా కళ్ళని తెరవాలి. మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? చేసిన ఆసనము మనకు హాయిగా ఉంది, ఆసనం నుంచి బయటికి రావడం హాయిగా కాదు. ఇలా మీరు ప్రతిరోజు 2 నుంచి 3 నిమిషాలు చేసినట్టు అయితే చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పూర్ణ ఉత్తానాసనము. ఈ పూర్ణ ఉత్తానాసనము మనము రోప్స్ని యూజ్ చేస్తూ యోగా వాల్ ద్వారా చేస్తున్నాము. ఈ యోగా వాల్ ద్వారా మనము ఆసనం చేసినప్పుడు రోప్స్ని మనము చేతులతో పట్టుకొని ఆసనాలలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అయితే ఈ యొక్క ఆసనం చేసినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈరోజు చేసే ఆసనము ఉత్తానాసనము ఒక ఫార్వర్డ్ బెండ్ ఆసనము. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు ఆసనాలలో లాస్ట్లో వస్తాయి. ముఖ్యంగా స్టాండింగ్ ఆసనాలలో ఉత్తానాసనము లాస్ట్గా రావడము, అలానే కూర్చున్నప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అయ్యే ఆసనాలు జనరల్గా లాస్ట్గా వస్తాయి. ఇలా ఎప్పుడైతే మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతామో అప్పుడు మన స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అవసరము కాబట్టి ఈ ఆసనాలని మనము లాస్ట్లో చేస్తాము. అలానే ఈ ఆసనాలు లాస్ట్లో చేయడం వలన రక్త ప్రసరణ తలలో బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే తలలో బాగా జరుగుతుందో అప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తుంది. బ్లడ్ ఫ్లో ఎక్కువగా రావడం వలన హెయిర్ క్వాలిటీ బాగా అవ్వడము, ఫేస్లో గ్లో అవ్వడము అవన్నీ అవుతాయి. ముందుగా మనము ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనానికి చేయడానికి వెళ్దాము. మనము మోకాలపై వెళ్ళి వీపుని బాగా వార్మప్ చేసుకోవాలి. స్పైన్ని వార్మప్ చేయకుండా ఎటువంటి ఆసనాలని మనం చేయకూడదు. చేతుల వేలని స్ప్రెడ్ చేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి. శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేస్తూ శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేస్తూ కొంత సమయం పాటు ఇలా వీపుని బాగా వార్మప్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించుతాము. అలా ఆడించిన తర్వాత పాదాలని మ్యాట్పై ప్రెస్ చేయండి. తలని ఇలా భుజాలకి మధ్యలోనే పెట్టేసి కళ్ళని మూసుకోండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనము మోకాలని కొంచెం బెండ్ చేయవచ్చు. పృష్ఠ భాగాలని మాత్రం పైకి వెనకాలకి చేస్తూ ఉండాలి. చేతులు ఇక్కడ బాగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి ఉండాలి. ఎక్కడ అయినా చేతులు కొంచెం బెండ్ అయి ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు. ఈ విధంగా చేతులను ప్రెస్ చేస్తూ మనము కొంత సమయం పాటు పొట్ట కండరాలను బిగిస్తూ ఆసనంలో ఉండవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ ఆసనం చేయడం వలన మీ శరీరానికి ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఈ యొక్క ఆసనం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫార్వర్డ్ బెండ్లో ఈ యొక్క ఆసనము ఒకటి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి మోకాలను కిందికి తెచ్చేసి ఒకసారి భుజంగాసనం చేద్దాము. ఇలా భుజంగాసనం చేసి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఒకదాని తర్వాత వేరే పాదాన్ని 2 పాదాలని మ్యాట్కి ముందుకు తెచ్చేసి నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేద్దాము. భుజాలని ఇలా కిందికి చేస్తూ నెమ్మదిగా లాటరల్గా స్ట్రెచ్ చేయండి. కుడివైపు స్ట్రెచ్ చేద్దాము, ఎడమ వైపు స్ట్రెచ్ చేయండి. కుడివైపు స్ట్రెచ్ చేద్దాము, ఎడమ వైపు స్ట్రెచ్ చేయండి. అలా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడివైపు బాగా స్ట్రెచ్ చేయండి. అలా స్ట్రెచ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవుదాము.
ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు హస్తాలని కాళ్ళ చెరువు వైపు పెట్టేసి మ్యాట్కి హస్తాలని తాకించేలాగా తీసుకొస్తూ మోచేతులని బెండ్ చేయాలి. మోచేతులని భుజాలని రిలాక్స్గా పెడుతూ బాగా బెండ్ చేస్తూ ఉండాలి. కాళ్ళని మాత్రం స్ట్రైట్ చేస్తూ ఉండాలి. హస్తాన్ని ఏ విధంగా అయితే మనం భూమికి నేలకి తాకిస్తున్నామో అలానే తాకించండి. పాదాలని ఇంకొద్దిగా దూరంగా చేయండి. ఇప్పుడు మోచేతులని కంపల్సరీగా బెండ్ చేస్తూ ఉండండి. ఇవేమి చేంజ్ చేయకూడదు. ఏం చేంజ్ చేయాలి? తొడలు కాళ్ళు స్ట్రైట్ అవ్వాలి. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇదే పాస్చర్ని మనము వాల్ ద్వారా రోప్స్ ద్వారా చేయబోతున్నాము. మ్యాట్ని వాల్ దగ్గర తీసుకెళ్ళండి. ఈ విధంగా మనము రోప్ వాల్ దగ్గర వెళ్ళి ఉండాలి. రోప్ వాల్ దగ్గర వెళ్ళి పైనున్న రోప్స్ని ఈ విధంగా చేతులతో పట్టుకోవాలి. అలా పట్టుకొని పాదాలని ప్యారలల్గా పెట్టేసి హాఫ్గా బెండ్ అవుదాము. హాఫ్గా బెండ్ అయినప్పుడు నడుము కింది భాగముని మనము ఫ్లాట్గా చేయాలి. అలా చేస్తూ ఇక్కడ అలానే ఉండండి. పాదాలు ఒక దగ్గర ఉండకూడదు, కొద్దిగా దూరంగా ఉండాలి. కొంత సమయం పాటు ఈ అర్ధ ఉత్తానాసనంలో అలానే ఉండండి. వీపులో ఎలా అనిపిస్తుందో నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కొంత సమయం పాటు ఈ విధంగా మనము వీపులో ఉన్న కండరాలని వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత పాదాలని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళండి. అలా వెనకాలకి తీసుకెళ్తూ ఉండండి. తీసుకెళ్ళి మనము నెమ్మదిగా కంప్లీట్గా బెండ్ అయిపోయి తలని మోకాళ్ళకి తాకేలాగా దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. తలని బెండ్ చేయండి. పృష్ఠ భాగాలని కొద్దిగా ముందుకు చేయండి. మనము గట్టిగా రోప్ వాల్ని పట్టుకున్నాము కదా, కింద పడిపోయే ఛాన్స్ లేదు. పృష్ఠ భాగాలని ముందుకు చేయండి. అలా ముందుకు చేస్తూ పొట్ట కండరాలని బిగించండి. బిగిస్తూ తొడలని స్ట్రైట్ చేయండి. తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. పొట్టని బిగిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలా జరగడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మన స్ట్రెస్ తగ్గిపోయి మనము రిలాక్స్గా అవుతాము. పడుకోవడానికి లేదా రిలాక్సేషన్లో వెళ్ళడానికి మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం చాలా అవసరము. ఈ విధంగా కొంత సమయం పాటు ఆసనంలో ఉంటూ తలని మోకాళ్ళ కంటే కింద ఇంకా కింద వెళ్ళగలుగుతుందా అలా ప్రయత్నిస్తూ ఉండాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పూర్ణ ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం రోప్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ఫేస్లో మంచి గ్లో వస్తుంది. కాళ్ళ కండరాలు బాగా బలపడతాయి. తొడలు బాగా స్ట్రెచ్ అవుతాయి. పృష్ఠ భాగాలకు కూడా చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు నడుం భాగంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోయి చాలా రిలాక్స్డ్ ఫీల్ అనేది లభిస్తుంది. కావాలంటే ఇక్కడ కాళ్ళ వేళ్ళని పైకి లేపవచ్చు. తొడలని స్ట్రైట్గా చేస్తూ ఉండండి. కొంత సమయం పాటు అలా ఆసనంలో ఉన్న తర్వాత నెమ్మదిగా రోప్స్ని వదిలేసి పైకి రాకుండా మనము బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోదాము. బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఇలా కౌంటర్ చేయడం వలన స్ట్రెచ్ అయిన మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్సేషన్ని పొందుతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని అస్సలు చేయకూడదు. లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు మీ మోకాళ్ళని కంపల్సరీగా బెండ్ చేసి పెట్టుకోవాలి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుగా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత మీరు ఈ ఆసనాన్ని చేయండి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తలని అంత కిందికి తీసుకొని రాకుండా కనీసం సగమైనా బెండ్ చేసి ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని పొందవచ్చు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పూర్ణ ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మంచి రిలాక్సేషన్ని పొందండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.